రామ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టులో హియరింగ్ అయ్యేటప్పుడు కూడా ఈ ప్లేస్ ఆఫ్ వర్షిప్ బార్ ఉంది కదా అని ఒక చర్చ వచ్చినప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ బార్ ఎప్పుడు వస్తుంది అనే విషయం మీద కూడా డిస్కషన్ జరిగింది. రామ జన్మభూమి జడ్జిమెంట్ లో కూడా స్పష్టంగా ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎప్పుడు అమలు కాదు అనే విషయాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి సందర్భం మనం చెప్పాం, కారణాలు కూడా చెప్పాం. నేను ఒక విషయం అడుగుతానండి, అసలు ప్లేస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ కొంచెం పక్కకు పెడదాం. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకి రాసిందంటే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఏంటిది అసలు? దాని శాంక్టిటీ ఏంటి? రాజ్యాంగం దాన్ని ఏమైనా గుర్తించిందా? రాజ్యాంగం ద్వారా ఏర్పడ్డదా? రాజ్యాంగ సంస్థలు రాజ్యాంగ ద్వారా ఏర్పడ్డటువంటి ఏమన్నా సంస్థలు దాన్ని రికగ్నైజ్ చేశాయా? ఇట్ ఈస్ రికగ్నైజ్ కాన్స్టిట్యూటెడ్ బై ఎనీ లానా? ఏదైనా చట్టం ద్వారా దాన్ని నెలకొల్పిర్రా? ఏదైనా ఆర్డినెన్స్ ద్వారా నెలకొల్పిర్రా? ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ దాన్ని ఏమన్నా తీసుకొచ్చాయా? ఏది లేదు. అసలు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్